పథకాలు ఇప్పుడు ఎమ్మినూరులో అభివృద్ధి జరిగిందా లేదా? ఒక ఈ 2 నెలల పాటు కొందరేమో విమర్శిస్తున్నారు, ఏం అభివృద్ధి చెందలేదు అని అంటున్నారు. ఈ 2 నెలలు ఏం జరిగింది అనుకుంటారు అన్న? పశ్చిమ ప్రాంతమైన మన యాదోని కానీ, మంత్రాలయం కాన్స్టిట్యున్సీ కానీ, కోడుమూరు కానీ, ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ కానీ 4 కాన్స్టిట్యున్సీల్లో కూడా గతం కంటే ఈరోజు తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ నేను గతం కంటే చాలా డెవలప్ అయిందని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎట్లా అంటే ఈ గురు రాఘవేంద్ర కెనాల్ది కానీ, గుండ్రేవులు కానీ, వీటి నుంచి సర్వేలకి అలాట్మెంట్లు ప్లస్ ఇరిగేషన్కి అలాట్మెంట్లు జరిగినాయి, లిఫ్ట్ ఇరిగేషన్లు నడుస్తున్నాయి. ఈరోజు మా కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, నందవరం మండలంలో కానీ, ఎమ్మినూరు మండలంలో కానీ, గోనిగండ మండలంలో కానీ తాగడానికి నీరు లేని పరిస్థితి. ఈరోజు మండలాలు చాలా మేజర్ విలేజెస్కి ఈరోజు మేము ఇంటింటికి కుళాయి, మా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏమైతే హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం ఇంటింటికి కుళాయిలు ఇస్తున్నాం. మీరు కావాలంటే ఒకసారి వస్తే మేము కూడా చూపిస్తాం. రీసెంట్గా ఈ 3, 4, 5, 6 నెలల్లో వేసిన పైప్ లైన్లు కానీ, ఇంటింటికి మిగిల్చిన కుళాయిలు కానీ, తాగునీటి కోసం చేసినవి కానీ చేపిస్తున్నాం. దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఈరోజు శుద్ధి జలాలు అంటే ఏమంటారు, మన ఈ వాటర్ మినరల్ వాటర్ని కూడా ప్రతి విలేజ్ సప్లై చేసే దాంట్లో భాగంగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ఆ బెడ్స్ అన్నీ అలాట్మెంట్లు అయిపోయినాయి. బెడ్లని రాబోయే 6 నెలల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. అదొకటి. మళ్ళా ఇటు వచ్చేస్తే R&Bలో కానీ, పంచాయతీరాజ్లో కానీ, NRGS కానీ, RWBSలో కానీ మేము పనులు వేగంగా చేస్తున్నాం. పల్లెల్లో CC రోడ్లు తీసుకోండి, తారు రోడ్లు తీసుకోండి, ఇక్కడ టౌన్లోకి వచ్చేసరికి CC రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఈ పార్కుల డెవలప్మెంట్ కానీ గతంతో కంపేర్ చేస్తే చాలా సూపర్గా ఉంది. అంతెందుకండి, మేము ఎమ్మిగనూరు నుంచి కోడుమూరుకు పోవాలంటే 1.5 hours 2 hours పట్టేది. ఈరోజు చూడు ఆ రోడ్లు చూడండి. కోజ్గి రోడ్డు, ఎమ్మిగనూరు నుంచి కోజ్గి పోవాలంటే నడుములోతు రోడ్లు ఉండేదానికి గంపడి మట్టి వేసిన పాపాన్ని పోలేదు. ఈరోజు తారు రోడ్లు, సోగనూరు రోడ్డు కానీ, ఈ రోడ్డు కానీ, మన కోజ్గి రోడ్డు కానీ, అంటే మన గోనిగండ్ల రోడ్డు కానీ, మా కాన్స్టిట్యున్సీ వచ్చే వరకు కూడా ఈ CC రోడ్లు, DD రోడ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నాము. అట్లే గాజుల దిన్న ప్రాజెక్టు విషయంలో దాన్ని ఎత్తిపెంచి TMCలు పెంచే కార్యక్రమం చేస్తున్నాము. ప్లస్ మా కార్యకర్తల అభీష్టం మేరకు కార్యకర్తల కోసం కూడా మేము వేరే వాళ్ళ కోసం కొన్ని ప్రాజెక్టులు కూడా మేము చేపట్టబోతున్నాము. అది మన ఎమ్మెల్యే గారు